పీసీ బిల్ అయితే చేయబోతున్నాం. సో పీసీ బిల్కి సంబంధించి మనం ఆల్రెడీ అన్ని యాక్సెసరీస్ కూడా మనం తీసుకురావడం జరిగింది, పెరిఫెరల్స్ అన్నీ కూడా. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సో వీటిని మనము అన్నీ కూడా మనం అసెంబ్లింగ్ చేసి సో సిస్టమ్ అనేది మనము బిల్ చేద్దాం. సో దీనికి సంబంధించి ఏంటంటే యాక్చువల్లీ ఈ పర్పస్ ఏంటంటే ఇది ఒక ఫోటో ఎడిటింగ్ పర్పస్ వీళ్ళు కస్టమర్ మన దగ్గర తీసుకోవడం జరిగింది. సో మనం కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ చేస్తుంటాము. సో దాని పరంగా వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి ఫోటోగ్రఫీకి సంబంధించి సో ఎడిటింగ్ పర్పస్ తక్కువ ప్రైస్లో బెస్ట్ పీసీ కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో వాళ్ళు అడిగిన కాన్ఫిగరేషన్ తగ్గట్టుగా మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళకి మనం ఇప్పుడు ప్రొవైడ్ చేసిన కాన్ఫిగరేషన్ ఏంటంటే మనం 10th Gen i5 ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు 10th Gen i5 ప్రాసెసర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో 10th Gen i5 మనకి 10400 మనకి మోడల్ వస్తుంది అనమాట. ఇది LGA కాల్కులేట్ ఉంటుంది సాకెట్ నెంబర్. సో i5 మనం తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మనకి స్పీడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో i5 అనేది మనకి ఎడిటింగ్ పర్పస్ బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. సో దాంతోపాటు మనము మదర్ బోర్డ్ వచ్చేసి గిగాబైట్కి సంబంధించి గేమింగ్ మదర్ బోర్డ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది గిగాబైట్ మదర్ బోర్డ్ మనకి. సో ఇది B560 అనేది గేమింగ్ మదర్ బోర్డ్ అనమాట. అది కొంచెం హెవీ మదర్ బోర్డ్ ఇది. సో గేమింగ్ పర్పస్, ఎడిటింగ్ పర్పస్ చాలా ఎక్సలెంట్గా మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇది సాకెట్ కూడా మనకి 1200 సాకెట్ ఉంటుంది. మనకి 10th Gen ప్లస్ 11th Gen కూడా మనకి ప్రాసెసర్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట, ఇంటెల్ ప్రాసెసర్ అనేది. సో ఇది మనకి గిగాబైట్ బోర్డ్ వచ్చేసి. అండ్ దాంతోపాటు మనకి దీనికోసం కానీ ఎడిటింగ్ పర్పస్ కానీ మనము ఆఫీస్కి సంబంధించినటువంటి గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇది NVIDIA చిప్సెట్ వస్తుంది మనకి. సో GT 730 మనకి రావడం జరుగుతుంది అనమాట. ఆఫీస్కి సంబంధించి 2GB గ్రాఫిక్ కార్డ్ DDR5 వస్తుంది అనమాట. సో ఇది మనం తీసుకోవడం జరిగింది పీసీబీలో. దాంతోపాటు వచ్చేసి మనకి ర్యామ్ తీసుకోవడం జరిగింది. మనం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని ర్యామ్ తీసుకోవడం జరిగింది. మనకి క్రూషియల్ సంబంధించి DDR4 8GB ర్యామ్ ఇస్తున్నాం, 266 స్పీడ్ అనమాట ఇది. సో మనకి బడ్జెట్లో మనకి DDR4లో మంచి బ్రాండ్ అనమాట. అండ్ మంచి స్పీడ్తో వస్తుంది మనకి 266 అనేది. దాంతోపాటు మనకి మెయిన్గా SSD తీసుకోవడం జరిగింది అనమాట. సో NVMe కాకుండా నార్మల్ SATA SSD తీసుకోవడం జరిగింది. సో SSD అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మనం ఇంత హై కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి మదర్ బోర్డ్ కానీ ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ మనం వేసుకున్నప్పుడు సో మనకి హార్డ్ డిస్క్లో మనం OS ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే సో ఈ స్పీడ్ని అది రీడ్ చేయలేదు కాబట్టి సో ఆటోమేటిక్గా మనం ఏ కాన్ఫిగరేషన్ కొంత స్లో అయితే మనకి కనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ అంత పెద్దగా కనిపించదు. బట్ మనకి SATA SSD ఏదైతే ఉందో మనకి సో దీంట్లో మనం OS ఇన్స్టాల్ చేసుకున్న ద్వారా ఏంటంటే నార్మల్ SSD మీద మోర్ దెన్ 10 times మనకి ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైనా సరే ఒక పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు సో మీరు OS ఇన్స్టాలేషన్ కోసం డెడికేటెడ్గా ఒక SSD అయితే మీరు తీసుకోండి. సో SSDలో మీరు ఏ SSD తీసుకున్నా పర్వాలేదు. సో ఇది నేను EVMకి సంబంధించి 128GB SSD తీసుకున్నాను, ఎందుకంటే ఒక OS ఇన్స్టాల్ అయితే సరిపోతుంది దీంట్లో అప్లికేషన్ వరకు మాత్రమే. దానికోసం SSD తీసుకున్నాం. దాంతోపాటు మనము స్టోరేజ్కి సంబంధించి మనకి సీగెట్ నుంచి 1TB SSD తీసుకోగలిగింది అనమాట. సో మనం OS ఏమో SSDలో ఉంటుంది, డేటా స్టోరేజ్ అంతా కూడా మనం 1TB దీంట్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది దాంతోపాటు మనకి క్యాబినెట్ వచ్చేసి బడ్జెట్ని మనం దృష్టిలో పెట్టుకొని నార్మల్గా మనకి జీప్రోనిక్స్ క్యాబినెట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది బేసిక్ క్యాబినెట్ వచ్చేసి విత్ SMPSతో మనకి తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. సో మనకి SMPS అనేది సపరేట్గా వస్తుంది, మనం ఫిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు పవర్ కేబుల్ వస్తుంది అనమాట. సో ఇది మనకి SMPS జీప్రోనిక్స్ సంబంధించి 450 watts వస్తుంది. అండ్ మానిటర్ వచ్చేసి మనము 24 inches IPS మానిటర్ తీసుకోవడం జరిగింది. మనం దీన్ని కస్టమర్ కూడా కావాలని చెప్పేసి HP బ్రాండ్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 75 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట మనకి ఫుల్ HD. సో ఇది మనకి కంప్లీట్గా ఏంటంటే బార్డర్లెస్ వస్తుంది, 3 sides మనకి కంప్లీట్గా బార్డర్లెస్ ఉంటుంది అనమాట. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో రావడం జరుగుతుంది అనమాట. మానిటర్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ కలర్స్ కానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో ఇవి మనం ఈరోజు బిల్డ్ చేయబోతున్న పీసీ సంబంధించిన పెరిఫెరల్స్. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి బిల్డ్ చేసి అన్ని అన్బాక్సింగ్ చేసి సో ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి సో అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఒక సైడ్కి అయితే నేను తీసుకోవడం జరుగుతుంది అనమాట. పక్కగా పెట్టేస్తున్నాను నేను ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాసెసర్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ మన ప్రాసెసర్ వచ్చేసి మనకి ఈ వైపు సీల్ ఉంటుంది. ఇలా మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా ప్రాసెసర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంక్లూడింగ్ మనకి CPU ఫ్యాన్తో కలిపి వస్తుంది. సో ఈ విధంగా మనకి బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వచ్చేసి ప్రాసెసర్ ఉంటుంది అనమాట. సో మనం చెప్పుకున్నాగా ఇది 10th Gen i5 ప్రాసెసర్ అనమాట. సో మ్యాక్సిమం అన్ని ప్రాసెసర్ ఇదే సైజ్ ఉంటాయి, బట్ దీని యొక్క సాకెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ మోడల్కి సంబంధించిన ప్రాసెసర్ ఆ మదర్ బోర్డ్కి మాత్రమే సెట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మనం
మన హ్యూమన్ బాడీకి మన బ్రెయిన్ ఎలా అయితే ఇంపార్టెంట్, సేమ్ మనకి మన సిస్టమ్కి కంప్లీట్గా మనకి ప్రాసెసర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి ఐఫై ప్రాసెసర్. దాంతోపాటు మనకి దీనికి సంబంధించిన మాన్యువల్ అండ్ స్టిక్కర్ కూడా రావడం జరుగుతుంది మన సిపియూకి మనం స్టిక్ చేసుకోవడానికి. దాంతోపాటు మనకి ఇక్కడ సిపియూకి సంబంధించి మనకి ఒక ఫ్యాన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు ఏదైతే మదర్బోర్డ్ మనం ఫిక్స్ చేస్తామో సో ఇక్కడ మనకి ఫ్యాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంటర్ మనకి ఒరిజినల్ ఫ్యాన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం బోర్డ్ తీసుకున్నాం. సో మదర్బోర్డ్ వచ్చేసి మనం గిగాబైట్ వచ్చేసి 560 గేమింగ్ మదర్బోర్డ్ తీసుకున్నాం అనమాట. సో ఇది 10th gen అండ్ 11th gen ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తున్నాం మనకి. మదర్బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాం. సో ఇందులో పక్కన మనకి 2 SATA కేబుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు మనం ఓపెన్ చేయగానే దీంట్లో మనకి మదర్బోర్డ్ అయితే రావడం జరిగింది ప్యాకింగ్. సో నార్మల్ మదర్బోర్డ్ కంటే చాలా ఫిక్స్ అయ్యింది. సో ఇది మనకి హెచ్పీకి సంబంధించి 24 ఇంచెస్ సంబంధించి ఐపీఎస్ డిస్ప్లే. సో చాలా అట్రాక్టివ్గా చాలా స్టైలిష్గా ఉంది. మనకి ఫుల్ హెచ్డీ వస్తుంది. సో 1080p మనకి ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి 75 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. సో చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది మనకి. సో ఒకసారి మీకు సైడ్ నుంచి చూపిస్తాను. సో చాలా స్లిమ్గా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి కొంచెం బోర్డు సంబంధించి మనకి ఎక్స్ట్రా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మనకి చూస్తే హెచ్డిఎంఐ ఆప్షన్, అదేవిధంగా విజిఏ అండ్ మనకి ఇక్కడ స్టాండ్ అయితే మనకి ఇది అల్యూమినియం టైప్ ఇచ్చారు, మెటల్ ఇచ్చారు. సో ఇది మన కేబుల్ మేనేజ్మెంట్కి సంబంధించి మన కేబుల్ అనేది ఇన్సెట్ చేయడానికి ఇచ్చారు. సో చాలా బాగుంది చూడడానికి. ఇట్లా మనకు వస్తుంది అనమాట హెచ్పి వచ్చేసి. సో ఇది హెచ్పి. దాంతోపాటు ఇక్కడ మనం మదర్బోర్డ్ ఆల్రెడీ అన్ని ర్యామ్ ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో బోర్డు ప్రాసెస్ సెట్ చేసాము, క్యామ్ పెట్టేసాము. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసి మనం వాయిస్ ఇన్స్టాల్ చేసి సో సిస్టమ్ రెడీ చేసి మనం ఆన్ చేసిన తర్వాత ఎలా ఉందని కూడా మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, సిపియూ అయితే మనము అసెంబుల్ చేసాము. అన్ని మదర్ బోర్డు ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసాము. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ ఇది క్యాబినెట్ చిన్నది కదా, సో అంతా మీకు కొంచెం కన్సిస్టెంట్గా ఉంటుంది. సో కేబుల్ మేనేజ్మెంట్ కూడా కొంచెం ఇందులో ఈ విధంగానే ఉంటుంది. మనం చేయడానికి పెద్దగా ఏముండదు. కాబట్టి ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి నార్మల్ ఎస్ఎంపిఎస్ క్యాబినెట్తో పాటు వచ్చింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. సో ఇది మదర్ బోర్డు. సో మదర్ బోర్డు కింద మనకి ఇక్కడ మనం ప్రాసెసర్ అయితే ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఇది ర్యామ్, మనకి DDR4 8GB ర్యాము. సో అదేవిధంగా మనం ఇక్కడ చూడండి. సో ఇది గ్రాఫిక్ కార్డ్ మనకి. సో ఇక్కడ మనము ఆసూస్ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆసూస్ది మనకి 2GB DDR5 గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాం. 2GB గ్రాఫిక్ కార్డ్ అది. దాంతోపాటు మనకి ఇక్కడ చూస్తే ఇది హార్డ్ డిస్క్ స్టోరేజ్ కోసము. ఇక్కడ SSD కూడా మీకు ఇక్కడే ఉంది చూడండి. సో దీని వెనక SSD అయితే మనం ఫిక్స్ చేసాం అనమాట. సో ఇట్లా టోటల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకి క్యాబినెట్. సో అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూస్తే ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ ప్యానల్. సో ఇక్కడ మదర్బోర్డ్కి సంబంధించి PS2 కీబోర్డ్ మౌస్ పెట్టుకోవడానికి అండ్ మదర్బోర్డ్కి సంబంధించి విజిఏ అండ్ అదేవిధంగా HDMI అండ్ మనకి ఇది USB 3.0 అండ్ 2.0 ల్యాన్ కేబుల్, అదేవిధంగా ఆడియో జాక్ అనమాట. సో ఇది మనకి గ్రాఫిక్ కార్డు. ఇక్కడ మనకి DVI కేబుల్, ఇక్కడ HDMI, ఇక్కడ VGA వస్తుంది. సో ఇది మనం ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఇవి ప్లాస్టిక్ సేఫ్టీ పర్పస్ ఇచ్చారనమాట. సో వాటిని మనం ఇట్లా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది మనకి క్యాబినెట్ అయితే. సో క్యాబినెట్ అనేది ఇంకొంచెం మనము గేమింగ్ క్యాబినెట్ తీసుకుంటే కనుక మనకి లుక్ పరంగా కూడా బాగుంటుంది. సో ఇదైనా సరే మనకి బడ్జెట్లో అయిపోవాలనుకుంటే కనుక సో ఇట్లా మనము చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వచ్చేసి ఆసూస్ సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి గిగాబైట్కి సంబంధించి మన మదర్ బోర్డు. సో ఇట్లా ఉంది అనమాట. సో ఇవి ఇప్పుడు నేను దీనికి సంబంధించి OS కూడా ఇన్స్టాల్ చేసేసి సో అంతా రెడీ చేసి ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత సెటప్ ఒకసారి మీరు ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, మనకి సిస్టమ్ అయితే కంప్లీట్గా మనము అసెంబుల్ చేసాము. OS ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ రెడీ. సో CPU కూడా మనం కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. 2 doors కూడా ఫిట్ చేసాము అండ్ మానిటర్ కూడా కనెక్ట్ చేసాం. సో ఇదే మన మానిటర్ కస్టమర్కి ఇవ్వబోతుంది. టోటల్గా ఇదనమాట సెటప్. సో ఇదేంటంటే మనం సర్వీస్ డెస్క్ మీద ఇలా పెట్టాము మనము. సో కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఒక నీట్గా ఒక టేబుల్ మీద పెట్టేసుకుంటే మనకి చాలా లుకింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంది. ఒకసారి మీకు ఫైనల్గా ఎలా ఉందనేది చూపిస్తాను. ఇక్కడ మీకు ఆన్ చేస్తున్నా ఎంత ఫాస్ట్గా ఆన్ అవుతుందని కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. జస్ట్ నేను ఇక్కడ పవర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఇట్లా మనం క్లిక్ చేయగానే మనకి బూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి
బోర్డు వచ్చేసి గిగాబైట్ బోర్డు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో కింద మీకు లోడింగ్ అవుతున్నట్టుగా చూపించింది కదా. సో మనకి ఆల్రెడీ విండోస్ 11 అనేది బూట్ అయిపోయింది అనమాట. ఇందులో విండోస్ 11 Pro 64 బిట్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది మీకు విండోస్ 11 అనేది. సో మనం దీన్ని యాక్టివేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మానిటర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మనకి కలర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఎడిటింగ్ పర్పస్, వాటి పర్పస్ చాలా బాగుంది. అండ్ 24 ఇంచెస్ మనకి డిజైనింగ్ పర్పస్ కానీ, ఎడిటింగ్ పర్పస్ కానీ లార్జ్ స్క్రీన్ అనమాట. సో చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది 24 అనేది. మీరు ఎడిటింగ్ పర్పస్ కావాలి తీసుకోవాలనుకుంటే కనుక సో 24 ఇంచెస్ తీసుకోండి. హెచ్పీ అనేది బెస్ట్. అండ్ దాని తర్వాత డెల్ కూడా బాగుంటుంది. సో ఇది మనం బిల్డ్ చేసిన సిస్టమ్ అయితే కనుక సో దీనికి సంబంధించి మీకు కాంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు, కావాలంటే బై చేయొచ్చు. సో మీకు కూడా ఇలాంటి సిస్టమ్స్ సంబంధించి బిల్ చేయించుకోవాలన్నా సరే, లేకపోతే మీకు ఏదైనా పెరిఫరల్స్ కావాలన్నా సరే మీరు నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మన దగ్గర నుంచి మీకు సప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు 2 to 3 డేస్లో డెలివరీ ఇస్తాను. ఒకవేళ నా దగ్గర ఐటమ్ అవైలబిలిటీ లేకపోయినా సరే నేను తెప్పించి మీకు ఒక 1 డేలో నేను తెప్పించి మీకు 2 or 3 డేస్లో డెలివరీ అయితే చేయగలుగుతాను అనమాట. సో పేమెంట్ అయితే మనం ముందే మీరు పంపించాల్సి ఉంటుంది. సో దాని తర్వాత నేను మీకు మీ అడ్రస్కి మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో దానికి నేను కొరియర్ కానీ ఏదైనా పార్సల్ కానీ చేసి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా మన పీసీ బిల్డ్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా చూడడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్.